సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. రైట్, ఇక ముంచుకొస్తున్న తీవ్ర మోంతా తుఫాన్ నేపథ్యంలో కోనసీమ జిల్లాలో సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి అనే దానిపై పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా కరెస్పాండెంట్ హరీష్ కోనసీమ జిల్లా మల్కీపురం నుంచి లైవ్ ద్వారా అందుబాటులో ఉన్నారు. హరీష్, చెప్పండి, ఏదైతే ఈ మోంతా తుఫాన్ ఎఫెక్ట్ తో కోనసీమ జిల్లాలో సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి? వేసి మొత్తం మోంతా తుఫాన్ సైక్లోన్ ఎఫెక్ట్ అంతా కూడా కోనసీమ జిల్లాలో కనిపిస్తుంది. కోనసీమ జిల్లాలో 22 మండలాలు ఉన్నాయి. ముఖ్యంగా తీర ప్రాంతానికి సంబంధించి 7 మండలాలు ఉన్నాయి. ఈ 7 మండలాల్లో కూడా తుఫాన్ ఎఫెక్ట్ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. వీటి పరిధిలో 34 గ్రామాలు ఉన్నాయి. అందులో మత్స్యకార గ్రామాలు అత్యధికంగా ఉంటాయి. 6,000 కుటుంబాల దాకా ఉన్నాయి. వీటందరి మీద ఈ తుఫాన్ ప్రభావం ఖచ్చితంగా ఉండే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పుడు మనం చూస్తాము, రాజోల్ నియోజకవర్గం ఏదైతే సముద్ర తీరం నుంచి 20 కిలోమీటర్ల ఇక్కడ గాలి కూడా 60-70 కిలోమీటర్ల స్పీడ్తో వేస్తుంది. కొబ్బరి చెట్లన్నీ ఊగిపోతున్నాయి. ముఖ్యంగా ఈ ప్రాంతంలో కొబ్బరి చెట్లు అధికంగా ఉన్నాయి. ఒక్క కోనసీమలోనే దాదాపు 80 లక్షల నుంచి 1 కోటి వరకు కొబ్బరి చెట్లు ఉంటాయి. ఈ నేపథ్యంలో ఈ ఈదురుగాలులకు కొబ్బరి చెట్లు కూడా అనేక చోట్ల విరిగి పడిపోతున్నాయి ఇళ్ల మీద. దీంతో కొన్ని ప్రమాదాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. అదేవిధంగా మామిడి కుదురులో ఒక మహిళ కూడా ఈ కొబ్బరి చెట్టు విరిగిపడడంతో కొద్దిసేపటి క్రితమే మృతి చెందింది. మరోవైపు తీర ప్రాంతంలో సముద్రం అయితే ఉవ్వెత్తున ఎగిసిపడుతుంది. అలలు కూడా పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్నాయి. దీంతో ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ లోతట్టు ప్రాంతాలను కూడా ఖాళీ చేసే ప్రయత్నం అయితే చేశారు. అయితే బీచ్ల దగ్గర ఎక్కడా కూడా రక్షణ ఏర్పాటు చేయలేదు. ముఖ్యంగా పోలీసుల భద్రత కూడా ఎక్కడా కనిపించలేదు. బీచ్లన్నీ ఓపెన్గానే ఉన్నాయి. అయితే ఎవరిని అక్కడికి వెళ్ళొద్దని మాత్రం జాగ్రత్తలు అయితే చెప్తున్నారు. మరోవైపు తీర ప్రాంతంలో అంతర్వేది పల్లిపాలెం ఈ ప్రాంతాల్లో అయితే మొత్తం వర్షపు నీరు అయితే ఆయా ప్రాంతాల్లో నిలిచిపోయే పరిస్థితి అయితే ఏర్పడుతుంది. తీర ప్రాంతాల్లో కూడా గాలి 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో వేస్తుంది. ముఖ్యంగా అంతర్వేది కేశవదాస్ పాలెం ప్రాంతంలోనే తుఫాను తీరం దాటే అవకాశం ఉంది. ఈ వార్తలు రావడంతో స్థానికులంతా తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే 1996 నవంబర్ 6న వచ్చిన తుఫాను కోనసీమను కుదిపేసింది. దాదాపు 1000 మందికి పైగా చనిపోయారు. అదేవిధంగా 2.5 లక్షల ఇళ్ళు ఇక్కడ కుప్పకూలిపోయినాయి. అత్యంత దారుణమైన తుఫానుగా చెప్తారు. అందుకే తుఫాను వచ్చిందంటే ఈసారి కూడా ఈ సంవత్సరంలో వచ్చిన తుఫాను అన్నింటిలోకెల్లా తీవ్ర స్థాయిలో ప్రభావం చూపే తుఫాను ఇదే కావడంతో స్థానికులంతా తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ప్రధానంగా ఈ 4 మండలాల పరిధిలో సకినేటిపల్లి, రాజోలు, మల్కీపురం, మామిడి కుదురు ఈ ప్రాంతాలు అయితే వర్షం ప్రభావం అదేవిధంగా ఈదురుగాల ప్రభావం కూడా చాలా ఎక్కువగా ఉందని చెప్పొచ్చు. కొన్ని లోతట్టు ప్రాంతాల్లోకి అయితే వర్షపు నీరు వచ్చి చేరిపోతుంది. మరోవైపు తుఫాన్ షెల్టర్లు అయితే ఏర్పాటు చేశారు. చాలా చోట్ల మొత్తం 120 కేంద్రాల్లో తుఫాన్ షెల్టర్లు అయితే కోనసీమలో ఏర్పాటు చేయడం జరిగింది. బాధిత నిర్వాసితులు ఎవరు ఈ తుఫాన్ షెల్టర్లోకి రాకపోయినా సరే పెద్ద సంఖ్యలో వచ్చిన పరిస్థితి ఎక్కడా లేదు. ముఖ్యంగా తమ ఆవాస ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. చాలామంది రోడ్డు మీదకి రాకుండా ఇళ్లలోనే కాలం వెళ్లదీస్తున్నారు. 3 రోజుల పాటు స్కూళ్లకు సెలవులు ఇచ్చారు. మొత్తం రోడ్లన్నీ దాదాపుగా నిర్మానుషంగా తయారయ్యని చెప్పొచ్చు. ఎందుకంటే సాయంత్రం అయ్యే కొద్దీ ఒకవైపు ఈదురుగాలుల ప్రభావం అదేవిధంగా వర్షం ప్రభావం కూడా కాస్త పెరుగుతూ వస్తున్నాయి. దీని ప్రభావం ఇప్పుడు ఈ సకినేటిపల్లి, మల్కీపురం, మామిడి కుదురు, రాజోల ప్రాంతాల్లో అయితే చాలా ఎక్కువగా కనిపిస్తుందని చెప్పొచ్చు. వీటన్నిటితో పాటు పంటల మీద కూడా ఈదురుగాల ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. ఇక్కడ ఖరీఫ్ సీజన్ గింజకట్టే దశలో పంట ఉంది. మొత్తం పైరంతా చాలా వరకు నేలవాలిపోతుంది. ఇప్పటికే కొన్ని వేల ఎకరాల్లో పంట పాడైనట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా రైతులు ఆవేదన చేసే పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరోవైపు ఈ తుఫానుకు సంబంధించి ఇప్పటికే రక్షణ ఏర్పాట్లు అన్నీ చేశామని అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా విద్యుత్ సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. ఎందుకంటే ఎక్కడికక్కడ ఈదురుగాలులకు విద్యుత్ స్తంభాలు కూలిపోయే పరిస్థితి కనిపిస్తుంది. దానికి సంబంధించి ప్రత్యామ్నాయాలు ఏర్పాటు చేశారు. జిల్లా అధికారులు కూడా ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. క్షేత్రస్థాయిలో మండల తహసీల్దారులు ఇతరత్ర గ్రామ సిబ్బంది అంతా కూడా ప్రతి గ్రామంలో కూడా స్థానికులకు అవగాహన కల్పించి సురక్షిత ప్రాంతాలకు వెళ్ళే ప్రయత్నం చేస్తారు. వీటన్నిటితో పాటు తాగునీరు చాలా ప్రధానం. తాగునీరు, ఆహార సరఫరా వీటన్నిటిని మందులు ఎప్పటికప్పుడు మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయడం ఎక్కడికక్కడ వీటన్నింటినీ కూడా జాగ్రత్తలు అయితే తీసుకున్నారు. అయితే తుఫాను తీరం దాటే సమయం దగ్గర పడే కొద్దీ ఈ టెన్షన్ అయితే పెరుగుతూ వస్తుంది. ఎందుకంటే దాని ప్రభావం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. 60-70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తే దాని ప్రభావం ఎలా ఉంటుందనేది మన మల్కీపురం, అంతర్వేది, సకినేటిపల్లి ప్రాంతాల్లో మనకు స్పష్టంగా మనకు కనిపిస్తోంది. గ్రేసీ. రైట్ హరీష్, థ్యాంక్ యూ. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం.
సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.